మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా న్యాయాధిపతుల గ్రంథము. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకును న్యాయము తీర్చును కాక. 9వ న్యాయాధిపతి అయిన యోఫ్తా అమ్మోనీయుల రాజుతో చెప్పిన సందర్భం. ఈ అమ్మోనీయుల రాజు ఇశ్రాయేల్ పైన యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మరి కానాను దేశానికి వెళ్ళే మార్గమధ్యంలో అనేక సార్లు యుద్ధానికి తలపడినప్పుడు యెహోవా కృప చేత నడిపింపబడ్డారు. అయితే తిరిగి వారు ఆయా ప్రదేశంలో నివసించినప్పుడు, ఆయా దేవతలను మరి ఆశ్రయించినప్పుడు, ఆయా దేవతలను పూజించినప్పుడు దేవుడు వారిపైన విముఖత చూసినప్పుడు వారు ఎంతో శోధనకరమైన పరిస్థితులు ఎదుర్కొని అపజయానికి పాలైన స్థితిలో కూడా తిరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన యొక్క మరి కోపాన్ని తగ్గించుకొని వారి పట్ల అనేక మేళ్లను చేసి నడిపించాడు. మరి ఆయా సందర్భంగా ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మార్గ మధ్యలో వచ్చిన యోదోము దేశము, మోయాబీల దేశం నుంచి వెళ్లకుండా ఆ రాజులు వీరికి ఎప్పుడైతే ప్రతిఘటించారో వాటి చుట్టూ తిరిగి కాదేశు ప్రాంతానికి వచ్చారు. చాలా సంవత్సరాలు మరి ఈ ప్రయాణంలో వారు అనుభవించక తప్పలే. అమోరీలు కూడా వీరిని ప్రవేశింపక చేయకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపతో అక్కడ జయాన్ని దేవుడు చేకూర్చి ఆ ప్రదేశం నుంచి వీళ్ళు ముందుకు వచ్చినప్పుడు అమ్మోనీయులు గిలాదులో మరి వీరిపైన యుద్ధం చేయడానికి దిగారు. ఇశ్రాయేల్ అందరూ కూడా మిస్పా ప్రదేశంలో ఉన్నారు. అమ్మోనీయులను జయించటం చాలా కష్టము కాబట్టి గిలాదు ప్రాంతంలో బలాఢ్యుడైన యోఫ్తాను నాయకునిగా ఎన్నుకున్నారు. యోఫ్తా గిలాదుకును వేశ్యకు పుట్టిన కుమారుడు. వేశ్యకు పుట్టిన కుమారుణ్ణి తృణీకరిస్తూ గిలాదుకుని అతని భార్యకు పుట్టిన కుమారులు ఇతన్ని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే నీ యొక్క పుట్టుక వలన నువ్వు చాలా స్వల్పమైన వాడవు, లేకపోతే అల్పుడవు, నువ్వు ఇక్కడ మరి న్యాయాధిపతిగా లేకపోతే గిలాదు ప్రాంతంలో అధికారిగా ఉంటాకి సరితూగవు, నీ యొక్క పుట్టుక వలన అని త్రోలివేశారు. కాబట్టి అల్పులుగా ఎంచబడిన యోఫ్తా ప్రజల చేత తృణీకరింపబడి నువ్వు ఎందుకు కూడా కొరగాని వాడివని నీ పుట్టుక చేత వాళ్ళు నిర్ణయించి పంపించి వేసిన యోఫ్తా బలాఢ్యుడు. అమ్మోనీయులను జయించాలంటే మరి బలాఢ్యుడు కావాలి. ఇప్పుడు అతని అవసరం పడింది. అప్పుడు ఏం చేశారు? గిలాదు వాళ్ళందరూ వెళ్ళి యోఫ్తాను, నువ్వు మాకొచ్చి మా తరపున నువ్వు వారితో యుద్ధం చేయాలి, మాకు అధిపతిగా ఉండాలి. యోఫ్తా చెప్తున్నాడు, మీరు ఇంతకుముందు నా యొక్క పుట్టుకను బట్టి ఎంతో బలహీనుడిగా ఎంచి పంపించేశారు, ఇప్పుడు మీ అవసరాన్ని బట్టి పిలుస్తున్నారు, అయితే మీ అధిపతిగా మాత్రమే వస్తాను. గిలాదుకి అధిపతిగా యోఫ్తా వచ్చి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఏమని? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతిగాను అతను నియమించుకునేది. అప్పుడు యోఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి ఎంతయో వినిపించాను. కాబట్టి యోఫ్తా బలాఢ్యుడు. అప్పటి వరకు పుట్టుక వలన వేశ్య కుమారుడు కాబట్టి అతని పుట్టుకతో తక్కువనిగా ఎంచుకుని ఆ దేశం నుంచే పారదోలిన వీళ్ళు అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి బలాఢ్యుడు కాబట్టి పిలిచారు. వీళ్ళందరి నమ్మకం అతని బలాన్ని బట్టి జయిస్తాడని. కానీ అక్కడికి వచ్చి మిస్పాకు వచ్చి దేవుని సన్నిధిలో సంగతి అంతయో వివరించాడు. అంటే యోఫ్తా నమ్మింది తన బలాన్ని కాదు, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క కృపను. మరి వీరేరైతే హేళన చేసి గేలి చేసి అల్పుడవని పంపించి వేశారో వాళ్ళే ఆశ్రయించినప్పుడు తన బలాన్ని బట్టి ఆశ్రయించారని అతిశయించి యుద్ధం చేయకుండా దేవుని సన్నిధిలో తన సంగతి ఎంతయో అక్కడ వినిపించాడంటే, దేవా ఈ రీతికి వీళ్ళు చేశారు, నా బలాన్ని నమ్ముకుని వచ్చారు, ఇప్పుడు నేనేం చేయాలి? వీరితో పాటు ఉండి వీరి తరపున యుద్ధం చేస్తే నేను గెలుస్తానా? గెలిపించగలవా? నువ్వు నడిపిస్తావా? కాబట్టి వీరందరూ ఇప్పుడు వరకు అల్పుణ్ణి అనుకున్న నేను నా బలాన్ని బట్టి కాకుండా నీ బలాన్ని బట్టి నేను గెలిస్తే
అప్పుడు కానీ వీళ్ళు నీ యందు విశ్వాసాన్ని బలపరుస్తారు అనే యొక్క సందేశాన్ని యెఫ్తా ఇవ్వగలిగాడు. మరి చాలా సందర్భాల్లో అల్పుడవనో, కులాన్ని బట్టో, సామాజిక వర్గాన్ని బట్టో, లేకపోతే ప్రదేశాలను బట్టో అల్పులుగా ఎంచి వీరు అనర్హులు అనుకున్న వాళ్ళనే వారికున్న జ్ఞాన సంపత్తిని బట్టి తిరిగి తీసుకుని వచ్చిన సందర్భాలు ఉంటాయి. అయితే మనుషులు వారి అవసరార్థము మన యొక్క జ్ఞానాన్నో బలాన్నో ఎంచుకున్నా మనకున్న జ్ఞానము బలము దేన్ని బట్టి ఉంది? దేవుని బట్టి ఉంది. కాబట్టి ఆ దేవుని బట్టి ఉన్న బలాన్ని మనము పరిపూర్ణంగా వాడగలిగే సమయం ఎప్పుడు? దేవుని సన్నిధిలో మనం ఆ యొక్క స్థితిని వివరించి దేవుని అడిగినప్పుడు మన నీతిమత్వాన్ని బట్టి మన పైన ఉంచిన కార్యాన్ని జయించగలుగుతాం. అది ఇక్కడ నిరూపించగలిగిందో లేదో చూద్దాం. యెఫ్తా పైన ఉంచిన మరి ఆ విశ్వాసాన్ని యెఫ్తా దేవుని సన్నిధిలో మొరపెట్టి అమ్మోనీయులకి కబురు చేశాడు. మీరు మా పైన ఎందుకు యుద్ధానికి వచ్చారని. వాళ్ళ రాజు ఏమన్నాడు? మీరే మా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారంటే యెఫ్తా చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు 300 సంవత్సరాల క్రితము కనాను దేశం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళదే ఆ స్వాస్థ్యము. దాని కొరకు మేము వెళుతున్నప్పుడు నువ్వు వచ్చి మధ్యలో అన్యాక్రాంతం చేసుకున్నావు, వాళ్ళు వచ్చి అన్యాక్రాంతం చేయడానికి కాదు, కాబట్టి నువ్వు చేసేది ధర్మ మార్గం కాదు అని చెబుతూ, నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు. న్యాయాధిపతి అని యెహోవా నేడు ఇశ్రాయేలులకు అమ్మోనీయులకును న్యాయం తీర్చునుగాక. కాబట్టి అల్పులవను అనర్హులవను మరి అంతకుముందు ఉన్న స్వాస్థ్యాన్ని మరిచి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అమ్మోనీయులది అది ప్రదేశం అనుకుని మీరు చేస్తున్న విషయం కాదని చెప్పినా, మరి ఇశ్రాయేలు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు, తిరిగి వారి దేశం స్వతంత్రించుకుంటాకు వచ్చారు కాబట్టి వారు అధర్మంగా చేయట్లేదనే విషయాన్ని తెలియజేసిన, అధర్మంగా వచ్చి నువ్వు యుద్ధం చేయదలుచుకుంటే నీ యుద్ధంలో ఓడిస్తాను, జయిస్తాను, నాకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి, లేకపోతే మా వెనకున్న మరి యొక్క సమస్త ఆధిక్యతను బట్టి అని అనలే. నేను నీ ఎడల ఏం తప్పు చేయలేదు, కానీ నీవు నాడు యుద్ధం చేయడానికి ఉన్నావు, అది అధర్మం అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలు మీ దేశాన్ని ఆక్రమించుకోవడానికి రాలే, వారి స్వాస్థ్యాన్ని పొందడానికి వచ్చారు, వారిదే అది. అటువంటి దేశానికి వచ్చినప్పుడు నీవు వారిని నిలువరించడానికి చేసే ప్రయత్నమే అన్యాయం. ఈ విషయంలో ఒకవేళ మేమేది అన్యాయంగా చేస్తున్నాం అనుకుంటున్నామో యెహోవా దీనికి న్యాయం తీరుస్తాడని వాళ్ళకి తెలియచేశాడు. కాబట్టి వారి దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్దే రాజ్యము, మేము జయిస్తాము, మాకున్న సైన్యం బలం, లేకపోతే నువ్వు అన్యాక్రాంతం చేశావనే విషయం తెలిసినా ఏమని చెప్తున్నాడు? న్యాయం వైపున దేవుడు ఉంటాడు కాబట్టి న్యాయం గెలుస్తుందని చెప్తున్నాడు. మరి వీళ్ళందరూ కూడా యెఫ్తాని ఎందుకు ఎంచుకుని వచ్చారు? తృణీకరించిన వాడిని బలాన్ని బట్టి తెచ్చుకున్నారు. కానీ యెఫ్తా అని చెప్తున్నాడు, న్యాయాధిపతి అనే దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఆయన న్యాయం తీర్చేటప్పుడు నీతిమత్వం గెలుస్తుంది. నీతిమత్వం ఎవరి తరపున ఉందో తెలుస్తుంది. కాబట్టి నువ్వు చేసేది అధర్మం అని చెప్పగలిగిన ధైర్యము ఎవరికి ఉంటుంది? ఎప్పుడైతే దేవుని యందు నిలిచిన వాళ్ళకి. అయితే యెఫ్తా దేవుని యందు నిలిచాడా? వేశ్యకు పుట్టిన కుమారుడు కాబట్టి మరి వాళ్ళు పంపించినప్పుడు కూడా టోబు దేశానికి వెళ్ళిపోయి అన్యులతో జీవించాడని వ్రాయబడింది. అంటే అక్కడ మామూలుగా తిరిగి వాళ్ళతో ఉన్నప్పుడు మీరు ఎటువంటి కార్యాలు చేశాడో చేయలేదు, రాయబడలేదు, కానీ అయి ఉండొచ్చు. మరి అటువంటి వాడికి దేవుని యందు నిలిచాడని ఎట్లా అనుకుంటాము? దేవుని యందు నిలిచిన క్రియలేంటి? దేవుని యందు నిలిస్తే జరిగేదేంటి? మరి మనం దేవుని యందు నిలిచామని ఏ రీతిగా బయలుపరచబడుతుంది? దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యంలో నడుస్తున్నాము, దేవుని క్రియలు చేస్తున్నాము కాబట్టి మనము నీతిమంతులం, మనకు క్రియలు నీతిమత్వంగా కనబడుతున్నాయి. మనము వాక్యానుసారం జీవిస్తున్నాం కాబట్టి దేవుని నీతిలో ఉన్నాం, లేకపోతే మనం అన్నీ అనుసరిస్తున్నాం కాబట్టి నీతిమంతులమే అనుకుని మనం చేస్తాం. ఏం చేస్తాం? మనం ఏది చేసినా అది ధర్మం అనుకుంటాం. కానీ యెఫ్తా చెప్తున్నాడు, న్యాయం ఏదో దేవుడు తీరుస్తాడు. దేవుని సన్నిధిలో కూడా సంగతి అంతా వివరించాడు. వీడు ఏ రీతిగా తృణీకరించారో, ఏ రీతిగా పిలిచారో, ఏ రీతిగా చేయమంటున్నారు. అంతేకాని దేవా నిన్ను బలాఢ్యుని పిలిచారు, ఇప్పుడు నాకు యుద్ధాల్లో జయం చూపించి వాళ్ళ నమ్మకాన్ని బలపరచము, లేకపోతే నా పక్షాన చేయమని చెప్పలే. ఇవన్నీ తెలిసిన దేవా నేనేం చేయాలో నన్ను నడిపించు. అదే నీతిమత్వం అంటే. మనకున్న స్థితిని బట్టి
మనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి మనము యోధులమనో, దేవుని బిడ్డలమనో, దేవుని నీతిలో నడుస్తున్నామని యోచించకుండా దేవునికి న్యాయానికి మన పరిస్థితిని ఎప్పుడైతే వివరించామో మనం ఏమి చేయాలో దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఎప్పుడు ఏ రీతిగా నడిపిస్తాడో అని ఎదురు చూసే వారి పట్ల దేవుని కృప ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిపించగలిగిన శక్తిమంతుడు దేవుడు. అది కాకుండా మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి మనం నడిస్తే మనం వెళ్ళే మార్గము సరైన మార్గమా, దేవుని మార్గమా, దేవుని అనుకూల పరిస్థితులు మన వెంట ఉంటాయా, మనకు దేవుని జయమిస్తాడా, మరి ఆ విషయంలో మనము సక్రమ రీతిలో ఉంటామనుకుని మనం అనుకుంటే చాలా పొరపాటు. దేవుని చిత్తాన్ని అడిగాము, దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆ రీతిగా కాకుండా మనకున్న పరిస్థితులను బట్టి, దేవా రేపు నేను కార్యంకి వెళుతున్నా, నాతో కూడా నువ్వు రా, నేను నీతిలో నివసించా, నాకు విజయాన్ని చేకూర్చు, నాకు అన్యాయం చేశారు వీళ్ళు, నిర్వీర్యం చేయి, లేకపోతే నాకు మోసం చేశారు, వీరి నుంచి నాకు రక్షణ దయచేయి, నేను ఎంతగానో వంచబడ్డాను, నన్ను కాపాడి లేవనెత్తు. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఈ రీతిగా దేవుని అడుగుతుంటాం. అడగటం తప్పని నేను చెప్పను, కానీ దేవుని సన్నిధిలో నీ యొక్క వ్యాజ్యాన్ని, దేవుని ముందు నీ యొక్క నీతిమత్వాన్ని నువ్వు ప్రశ్నించే రీతిగా ఉండకూడదు. ఏ రీతిగా ఉండాలి? నీ నీతిమత్వం సమస్తము దేవుడికి ఎరుగు కాబట్టి దాంట్లో న్యాయాన్ని బట్టి దేవుడు నడిపించే రీతిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో, ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడి ఉన్నావో, ఎప్పుడైతే దేవుని అడిగావో, అప్పుడు దేవుని యొక్క కృప నీ వెంట ఉంటుంది. నీవు న్యాయమత్వంతో ముందుకు వెళతావు. నీ కార్యాన్ని దేవుడు నీకు ఎంత సఫలీకృతం చేయాలో అంతవరకు నడిపించగలిగిన దేవుడు నీ వెంట ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న అవకాశాలను బట్టి, మనకున్న అన్యాయాన్ని బట్టి మనం చేయవలసిన కార్యం నిర్ణయించుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే అది నెరవేరుతుందా? దేవుని సమ్మతమేనా? అది న్యాయబద్ధంగా ఉంటుందంటే మనుషులు యోచన బట్టి అనుకుంటారు, కానీ దేవుని నీతిని బట్టి ఆ రీతిగా ఉండదు. మరి ఆ రీతిగా ఉంటే అల్పుడుగా ఎంచబడిన మరి యెఫ్తా దేవుని సన్నిధిలో ఏ రీతిగా మొరపెట్టగలడు? అతని పుట్టుకతోనే అల్పుడని మనుషులు నిర్ణయించారు. అతను కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు. తిరిగి పిలిచారు బలాన్ని బట్టి. మరి రేపొద్దున ఓడిపోతే అల్పుడుగా చేస్తారు. కానీ ఎప్పుడు నిలుస్తాడు? నీతిమత్వాన్ని బట్టి ఎప్పుడైతే యుద్ధం చేయగలుగుతాడో అప్పుడు ఆ విజయాన్ని బట్టి యెఫ్తా బలాఢ్యుడా, దేవుని యందు బలపరచినవాడా తెలియజేయబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే యెఫ్తా దేవుని సన్నిధిలో మొరపెట్టాడో మరి అమ్మోనీయులతో చేసిన యుద్ధంలో మరి జయాన్ని పొందాడు. జయాన్ని పొందకముందు దేవుని సన్నిధిలో ఒక మాట వాగ్దానం చేశాడు. అదేంటి? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, నీవు నా చేతికి అమ్మోనీయుల నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా అర్పించదనని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అంటే దేవా, మరి వీళ్ళతో యుద్ధంలో నేను జయిస్తే నీవు నాకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీ యొక్క నడిపింపుని బట్టి నీకు కృతజ్ఞతగా నా ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఎవరైతే నాకు ముందుగా ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, దహనబలిగా ఇస్తానన్నాడు. మామూలుగా యుద్ధంలో జయించి వెళితే మరి వాళ్ళకి స్వాగతం ఏ రీతిగా ఉంటుంది? పరివారం అంతా కూడా ఎంతో సంతోషంతో వచ్చి ఎదుర్కొంటారు. అయితే ఈయన ఇక్కడ ఏమంటున్నాడు? తన జయాన్ని బట్టి ఎవరైతే ఎక్కువగా సంతోషపడతారో, ముందుగా నన్ను ఎవరు వచ్చి కలుసుకుంటారో, లేకపోతే ముందుగా ఏదైతే నేను చూస్తానో అది నీకు ప్రతిష్ఠితం ఇస్తాను, అంటే స్వాగతించే వాళ్ళని నీకు అర్పిస్తాను, బలి చేస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఎవరు చేయగలుగుతారు? నేను జయించి వస్తే నీకు ఇంతగా మరి సేవ చేస్తానను, లేకపోతే ఇంతగా అర్పిస్తానను, లేకపోతే ఇన్ని రకాలుగా నీ సేవలు ఉంటానను చెప్తారు. కానీ నాకు ఎదురొచ్చేది ఏంటో తెలియదు, కానీ ఎదురొచ్చింది మాత్రం నీకు ఇస్తాను. మరి అంతగా చెప్పగలిగి దాన్ని పూర్తి చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనము చాలా క్లిష్ట సమయాల్లో దేవుని సన్నిధిలో మొరపెడతాం, దేవా ఈ పరిస్థితిలో మాకు జయాన్ని చేకూర్చు, లేకపోతే ఈ ఆపదలో రక్షణ దయచేయి, లేకపోతే ఈ యొక్క అనారోగ్యంలో మాకు స్వస్థత దయచేయి, లేకపోతే ఇటువంటి మరి అపరిష్కృతమైన విషయాల నుంచి మాకు సానుకూల పరిస్థితులు కల్పింపచేయి, శత్రువుల నుంచి విడుదల చేయి. ఈ రీతిగా మనకు వచ్చిన సమస్యలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ అడుగుతాం. దేవుని ఎంతగానో మనం ప్రార్థన చేస్తాం.
ఇవన్నీ దాటిపోతే, వీటన్నిటిని జయిస్తే, వీటి నుంచి మేము బయటపడగలిగితే నీకు మేము ఇది చేయగలుగుతాం. అప్పుడు నా పరిస్థితిని బట్టి, కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి మన దేవుని ఎంతగానో ఒప్పుకుంటాం, అడుగుతాం. అయితే ఆ పరిస్థితి నుంచి దేవుని కృపతో నడిపింపబడి, లేకపోతే చాలాసార్లు అది మన చేతే వచ్చిందనుకునే స్థితిలో చాలామంది ఉంటారు. దేవుని అంతగా చేసిన తర్వాత రేపు చాలా స్వల్పంగానే ఆ సమస్య తీరిపోయింది అనుకోండి, నేను దేవుని సన్నిధిలో మొరపెట్టకపోయినా జరిగిపోయేదేమో, లేకపోతే నేను ముందుగా భయపడ్డాను కానీ ఇది నిజంగా జరుగుతుందా, మాకు వచ్చిన ఆలోచనే, లేకపోతే మేము భయపడ్డాం కానీ అదేం జరగదు, నేను అనవసరంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి కమిట్ అయిపోయాను, లేకపోతే దేవుడు నడిపించాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులు వస్తాయి. మరి దేవుడు నడిపిస్తే వచ్చాననే పరిస్థితులు వస్తాయి. అయితే ఇంతగా నేను ఒప్పుకున్నది జరుగుతుందనే పరిస్థితులు వస్తాయి. చేయటానికి చాలా సమస్యలు వస్తాయి, చేయకుండా అడ్డంకులు వస్తాయి. మరి ఇటువంటివి వచ్చినప్పుడు నిలవగలిగితేనే మనము దేవునిలో ఉన్నట్టు. నిలవలేనప్పుడు మనము దేవునిలో ఉన్నట్ట, దేవుని నీతిలో నడిచినట్ట, దేవుని నీతి నమ్మకం జీవిస్తున్నట్ట. అంటే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తేనే దేవునిలో ఉన్నట్లా. అంటే నువ్వు చెల్లించమని దేవుడు అడగట్లే, నీకు చేసిన దాన్ని బట్టి దేవుడు ఎప్పుడు నీ నుంచి ఏది కూడా కావాలని ఎదురు చూడలే. సమస్తం ఇచ్చిన దేవుడి నుంచి ఎదురు చూస్తాడు, నిన్ను ఎందుకు అడుగుతాడు, అది చేయమంటాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆ విషయాన్ని చేయడానికి సంశయించావంటే దేవుని నువ్వు ఎంతగానో చులకనగా చూసినట్లు లెక్క. అంటే దేవునికి ఆ వాగ్దానం చేసి నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు దేవునిని మరి అన్నిటికన్నా ఎక్కువగా ఆరాధించేవాడివి కాదు. కాబట్టి ఆ వాగ్దానం పూర్తి చేస్తే అని కాదు, దేవునిలో నీ నీతిమత్వం నువ్వెంతవరకు నిలవగలుగుతావో చెప్పేదే నీ క్రియ. అంతేగాని అది ఇచ్చేస్తే దేవుడు సంతృప్తి చెందేస్తాడని కాదు, నీ నుంచి దేవుడు కోరుకునేవాడు కాదు. నువ్వు అది చేస్తే నేను యొక్క కృతజ్ఞత చెల్లించినట్లు కాదు. కానీ నీవు దేవుని సన్నిధిలో ఏదైతే ఒప్పుకున్నావో అది చేయడానికి నిలబడటమే దేవుడికి కావాల్సింది. అంటే దేవుడికి అత్యంత ఉన్నత స్థితిని ఇచ్చిన వాడు మాత్రమే తన యొక్క వాగ్దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. పరిపూర్తి చేస్తాడని కూడా చెప్పట్లా నేను. ఎప్పుడైతే ఆ ప్రయత్నం ఉన్నావో దాన్ని పరిపూర్తి చేయటకు దేవుడు తన సహాయాన్ని దయచేస్తాడు, నడిపింపు ఉంటుంది. కానీ మనుషులు అవసరం తీరిన తర్వాత, సమస్య తీరిన తర్వాత, పరిస్థితులు మారిన తర్వాత వారి యొక్క వాగ్దానాన్ని మర్చిపోతారా, వారి యొక్క వాగ్దానం నుంచి తప్పుకుంటారా, నిలుపుకొని బలహీనలుగా మిగిలిపోతారా? అటువంటి బలహీనమైన స్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని విడిపోతుందని అర్థం. అంటే దేవుని నువ్వు నిజముగా నీ పూర్ణాత్మతో విశ్వాసంతో నమ్మినప్పుడు ఆ రీతి విడిపో. అయితే అది చాలా క్లిష్టమైందని నీకు అనిపిస్తే నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. ముగింపు దేవుని చిత్తం. ఆ ప్రయత్నం కూడా చేయనప్పుడు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసిన వాడవు. దేవుని నిర్లక్ష్యం చేసిన వాడు ఏ రీతిగా నీతిమత్వంలో ఉంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని పరిపూర్తి చేయటాకు పూర్ణ మనస్సుతో ప్రయత్నాన్ని ప్రారంభించాలి. ఆ రీతిగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో మన యొక్క జీవితంలో అటువంటి అనేక సమస్యల్ని అధిగమించగలిగిన మరి గొప్ప నడిపింపు మన పట్ల దేవుడు చూపిస్తాడు. యోఫ్తా విషయంలో కూడా ఎవరు ఎదురొచ్చారు? యోఫ్తాకున్న ఏకైక కుమార్తె మరి ఎదురొచ్చేసి సంతోషంతో నాట్యం చేస్తూ ఎదురొచ్చింది. అంటే తండ్రి జయాన్ని సంతోషంతో చూపిస్తుంది. కానీ యోఫ్తా పరిస్థితి ఏంటి? తనకున్న ఏకైక కుమార్తె స్వాస్థ్యము, ఆ కుమార్తె ఎదురొచ్చింది. ఇప్పుడు దేవునికి ఇస్తే తన యొక్క తర్వాత తరం ఉంటుందా? ఉండదు. యోఫ్తా విశ్వాసం ఏంటి? దేవుడు నడిపిస్తాడు. అయితే అబ్రాహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ స్వాస్థ్యాన్ని నిలబెడతానన్నాడు. ఆ విశ్వాసం అబ్రాహాం అన్నాడు. కానీ యోఫ్తా విషయంలో ఇప్పుడు కుమార్తె కనబడింది. ఆమెను దేవునికి అర్పిస్తే తన స్వాస్థ్యం కోల్పోతాడు. అయితే యోఫ్తా మరి తన యొక్క క్రియను మానుకున్నాడా? కానీ ముందుగా ఆ కుమార్తెను చూసి ఎంతగానో బాధపడ్డాడు. ఎదురొచ్చిన కుమార్తెను సాధారణంగా ఆహ్వానించలేకపోయాడు. ఉన్న ఏకైక కుమార్తెను దేవునికి అర్పించాలి కాబట్టి, కోల్పోతున్నాడు కాబట్టి. మరి ఆ విషయాన్ని ఏ రీతిగా పరిపూర్తి చేయగలిగాడు యోఫ్తా? ఎప్పుడైతే యోఫ్తా కుమార్తె యొక్క సంతోషాన్ని సాధారణంగా స్వీకరించలేకపోయాడో, కుమార్తె అడిగినప్పుడు మరి తన యొక్క వాగ్దానాన్ని చెప్తాడు. తన తండ్రి ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో దానికి ఆ కుమార్తె శిరస వహించడానికి సిద్ధపడింది. కాబట్టి దేవుని యందు నిలిచిన వారు వారి స్వాస్థ్యము ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే యొక్క గొప్ప సంఘటన అది.
కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని నీతిమత్వంలో ఉన్నాం, మన యొక్క క్రియలు ఆ రీతిగా ఉంటాయి అనుకుంటాకి చాలా సాదృశ్యం. ఆ కుమార్తెకు వివాహం చేయకుండా ఆ కన్యగానే ఆమె ఉంచి దేవునికి సన్నిధిలో అర్పించాడని రాయబడి. అంటే ఆమెకు వివాహం చేయలే, కన్యగానే ఆమెను ఉంచారు. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, చాలా దేవాలయాలకి ఇదివరకు దేవదాసులన్నీ ఉంటాం కదా, అది వేరే. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో తన కుమార్తెకు వివాహం కానీ మరి అటువంటి ఏమి చేయకుండా ఆమెను ప్రతిష్ఠించాడు. మరి తర్వాత దహన బలి చేశారని రాయబడిన ప్రతిష్ఠించడం అనేది విషయంలో కుమార్తెకి వివాహం చేయకుండా ఆ కన్యకను ఆ రీతిగా ఉంచినప్పుడు మరి సంవత్సరంలో కొన్నిసార్లు ఆమెను 2 నెలలు కన్యత్వం గురించి ప్రలాపించడానికి పంపించాడు. అంటే ఆమెను దేవుని సన్నిధిలో బలి ఇవ్వలేదు, ఆమెను వివాహం చేయకుండా ఉంచడానికి సిద్ధపరచడానికి 2 నెలలు మరి వేరే ప్రదేశంలోకి వెళ్ళి రంగలార్చారని, తర్వాత ప్రతిష్ఠించిన బట్టి ఆ స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టారని రాయబడింది. కాబట్టి ఏదైతే తండ్రి వాగ్దానం చేశాడో, ఏదైతే దేవుని పట్ల నెరవేర్చవలసి వచ్చిందో ఆ నెరవేర్పుకు కుమార్తె కూడా సిద్ధపడి తనకు జీవితాన్ని అర్పించుకుంది. అది మరి దేవునికి ఇష్టమా కాదా అనే దాని విషయంలో మనం అనుకుంటే దేవుని సన్నిధిలో ఉండటము చాలా మంచి విషయమే. జీవితంలో అందరూ అన్ని రకాలుగా జీవిస్తారని మనం ఎందుకు అనుకోవాలి? కాబట్టి ఒక్కొక్కరి విషయంలో దేవుని ఏర్పాటు ఏ రీతిగా ఉంటుందో, కొంతమంది వివాహం చేయకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉంటారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఆయా స్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఉండటమే చాలా ప్రముఖమైన విషయం. కాబట్టి ఆమెకి ఇచ్చిన స్థానం ఏంటి? దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించు ఆమె జీవించింది. మరి గొప్ప భాగ్యమే కదా. తండ్రి ఏమైనా ఆమె పట్ల దోషం చేశాడా? ఆమెను ఆ రీతిగా ప్రతిష్ఠించడం మంచిది కాదని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధి ప్రతిష్ఠించినప్పుడు అది తప్పుగా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండటమే మనకి మరి అంతిమంగా కావలసిన గొప్ప విషయం. కాబట్టి యోఫ్తా ఆ విషయంలో తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు, నీతిమత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఎవరైతే అల్పులుగా ఎంచుకొని, ఎవరైతే తిరిగి అతని బలాన్ని బట్టి పిలిచారో వాళ్ళు ఆ బలాన్ని బట్టి జయిస్తాననుకున్న వారికి యోఫ్తా ఏం చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని చిత్తానుసారం నడిపింపుతో జయాన్ని పొందాడు. తర్వాత దేవునికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకొని దేవుని నీతిమత్వాన్ని నిరూపించగలిగాడు. కాబట్టి అల్పులుగా ఎంచుకునే అనేక మంది పట్ల మన యొక్క ఉద్దేశాలు ఏ రీతి ఉంటాయో వాటిని బట్టి కాదు, వారి నీతిమత్వాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. వారి నీతిమత్వమే వారి జీవితాల్లో మరి గొప్ప యోధులుగాను లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగాను ఎదగలిగిన గొప్ప స్థితిని యోఫ్తా విషయంలో చూసాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు ఎంచబడతారు, ఎవరు నిర్ణయించబడతారు, ఎవరు ఏ క్రియం చేయబడతారని మనుషుల యొక్క యోచన బట్టి కాదు, మనుషులు చూసే యొక్క మరి పరిస్థితులను బట్టి కాదు, దేవుని నడిపింపు బట్టి వెలివేసిన ఒక వ్యక్తి మరి అక్కడికి వచ్చి వారి అధిపతిగా అంత సైన్యాన్ని కూడా మరి ఎదుర్కొనగలిగిన జయాన్ని అతని బలాన్ని బట్టి పొందాడా? దేవుని యొక్క సన్నిధిని బట్టి నడిపించగలిగాడు. కాబట్టి మనము తృణీకరించబడ్డ వాళ్ళము, లేకపోతే మనం వెలివేయబడ్డ వాళ్ళము, వెనకబడిన వాళ్ళము, అల్పులము, సామాజికంగా మరి ఎందుకు కొరగాలని ఎంచబడిన సమయాల్లో మనకున్న జ్ఞానము, తెలివి ఏది కూడా మనం అక్కర్రాదనుకునే యొక్క యోచన నుంచి దేవుని సన్నిధి మనల్ని నడిపించేది, దేవుడు మనకి బలాన్ని ఇచ్చేది, దేవుడి జయంతో నడిపించేది అనే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ఉంటామో మన యొక్క జీవితాలు విజయపదంలోకి వెళతాయి. కాబట్టి మనం చేయవలసిన కార్యాలు, పొందవలసినవి, మన జీవితాన్ని నడిపించవలసినది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు మనుషుల యొక్క నిర్ణయాధికారాన్ని బట్టో కాకుండా దేవుని యొక్క కృపను బట్టి మనం అంచరించగలుగుతాం. కాబట్టి మనం చేయవలసిన కార్యము ఏ రీతిగా చేయాలో దేవుని సన్నిధిలో మొరపెడతామా, ఏమి చేయాలో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏ రీతిగా నడిపించాలో నడిపించేది దేవుడు. కాబట్టి దేవుని పైన నిర్ణయాధికారం వదిలేసి మనం చేయవలసిన కార్యానికి ముందుకు వెళ్ళినప్పుడు జయము మన పట్ల ఉంటుంది. మనం చేసే ప్రతిక్రియ కూడా దేవుని సన్నిధిలో నీతిమత్వంతో చేసినప్పుడు అనేక రెట్లుగా దీవించబడి ముందుకు వెళతాం. కాబట్టి మనము దేనిలోనూ బలహీనము కాదు, దేనిలోనూ అల్పులము కాదు, ఏ విషయంలో కూడా కొరగాని వాళ్ళం కాదు, దేని చేయలేని ఒక బలహీనమైతే కాదు. అయితే ఆ క్రియను చేయటానికి మనకున్న అర్హత దేవుడు నిర్ణయిస్తాడు.
మనం దేవుని సన్నిధిలో నీతిమత్వంతో ఉన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. ఆ నడిపింపు అనేక జయాలు పొందుతూ ఉంటాయి. అయితే మన బలాన్ని బట్టి, శక్తిని బట్టి కాకుండా దేవుని నీతిమత్వంలో మరి నిరూపించుకునే స్థితిలో ఉండాలి. యోఫ్తా ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో నిలిచాడు. చివరికి తన వాగ్దాన రీతిగా తన ఏకైక కుమార్తెను కూడా దేవుని సన్నిధికి అర్పించాడు. అది నీతిమత్వంతో నిలిచే యొక్క గొప్ప క్రియ. కాబట్టి మనం నీతిమత్వం నడుస్తున్నామంటే కాదు, దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చట్లోనూ, దేవుని యొక్క క్రియలు మన ద్వారా చూపించట్లోనూ దేవుని బిడ్డలుగా నిలవాలని కోరుతూ ఇచ్చిన ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవులు లెక్కించిన దేవా, మనుషులు ఎంచిన రీతిగా కాకుండా నీ నీతిమత్వాన్ని బట్టి నిలిచినప్పుడు మమ్మలను ఏ రీతిగా నడిపిస్తావో నీ యొక్క కృపతో యోఫ్తా విషయం చూపించావు తండ్రి. యోఫ్తా బలాన్ని బట్టి మనుషులు ఎంచుకున్నారు, కానీ యోఫ్తా దేవుని యందు నిలిచిన దాన్ని బట్టి నీవు జయాన్ని పొందే రీతిగా నడిపించావు. అయితే మరి ఆ సమయంలో అతను చేసిన వాగ్దానాన్ని బట్టి యోఫ్తా యొక్క నీతిమత్వం బయలుపరచబడుతుంది. దేవా, నీ సన్నిధిలో మేము చేస్తున్న వాగ్దానాలు, నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థనలు మేము నిలిచే రీతిగా మమ్మల్ని బలపరచము. బలహీనులుగా, నీకు దూరంగా, మా యొక్క వాగ్దానాల నుంచి పోయేవాళ్ళుగా కాకుండా నీ కృపలు పొందుటకు ఏదైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నామో ఆ కృపలను బట్టి దీవించబడే మా యొక్క జీవితాల్లో మేము చేసిన మరి వాగ్దానాలను నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించి, సాక్షి బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.